అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 కొడుకులుండేవారు. ఆ 7 కొడుకులు కలిసి ఒకరోజు చేపలు పట్టడానికెళ్లారు. అయితే ఆ 7 కొడుకులు ఒక్కొక్క చేపని పట్టుకొనొచ్చారు. సరే తీసుకొనొచ్చి ఎండబెట్టారు. ఎండబెట్టిన తర్వాత సాయంత్రానికి 6 చేపలండాయి. కానీ ఏడో చేప మాత్రం అందలేదు. అయితే ఆ రాజకుమారుడొచ్చి ఆ చేపనడిగాడు. చేప ఎందుకు అనలేదు అని. ఆ చేప నాకు గడ్డి మీద అడ్డమొచ్చింది. అందుకే నేను అనలేదు అని చెప్పింది. అయితే ఆ రాజకుమారుడెళ్ళి ఆ గడ్డిమేటని అడిగాడు. గడ్డిమేటు ఎందుకు నా చేపకు అడ్డం వచ్చావు అని అన్నాడు. అయితే అది కోపంగా నన్నడుగుతావేటి? నాకేం సంబంధం? ఈరోజు నన్ను ఆవు మేయడానికి రాలేదు అని చెప్పింది. అప్పుడు రాజకుమారుడు వెంటనే ఆవు దగ్గరికెళ్ళి ఈరోజు నువ్వెందుకు గడ్డి మేయలేదు అని అడిగాడు. అప్పుడు ఆ ఆవు అన్నది నాకేటి సంబంధం? నువ్వు నా మీద అడిగితే నా మీద కోపడితే ఆగ నేనేం చేయగలను? ఆ పాలేరోడు ఉన్నాడు గదా! ఆడు నన్నెప్పలేదు నేను అందుకే మేయలేదు అని అన్నాడు. వెంటనే రాజకుమారుడు పాలేరు దగ్గరికెళ్ళాడు. పాలేరు ఎందుకు ఆవు నిప్పలేదు అని. అయితే అమ్మ అన్నం పెట్టలేదు. అందుకే నేను నిప్పలేదు ఆవుని అన్నాడు. వెంటనే అమ్మ దగ్గరికెళ్ళి అమ్మ ఎందుకమ్మా మీ కొడుక్కి అన్నం పెట్టలేదు అన్నాడు. అమ్మ అన్నది అక్కడ చిన్న పాప ఏడుస్తుంది. ఆ చిన్న పాప ఏడుస్తుంటే ఈ పాలేరోడికి ఏం అన్నం పెడతాను నేను అన్నది. అప్పుడు రాజకుమారుడు వెంటనే పాప దగ్గరికెళ్ళి పాప ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు పాప అన్నది నన్ను చీమ కొట్టింది అందుకే ఏడుస్తున్నాను అని చెప్పింది. ఇప్పుడు రాజకుమారుడు వెంటనే పట్టు వదిన విక్రమార్కుల్లాగా చీమ దగ్గరికెళ్ళాడు. చీమ దగ్గరికెళ్ళి చీమ పాపనెందుకు కుట్టావు అన్నాడు. అప్పుడు చీమ అన్నది నా బంగారు పుట్లో వేలు పెడితే నేను కొట్టనా మరి అంది. ఈ కథ మనకేం చెప్తుందంటే ఒక్కోసారి చాలా చిన్న సంఘటనలే పెద్ద ఫలితాలు మార్చేస్తాయి. చిన్న పాపం చీమ కొడితే ఆ రోజు రాజకుమారుడికి రాత్రి భోజనంలో ఎండు చేపలేదు. ఇలాగే సిమిలర్‌గా ఇంగ్లీష్‌లో కూడా ఒక పోయెమ్ ఉంటది. ఫర్ వాంట్ ఆఫ్ నెయిల్ ద షూ వాస్ లాస్ట్. ఫర్ వాంట్ ఆఫ్ షూ ద హార్స్ వాస్ లాస్ట్. ఫర్ వాంట్ ఆఫ్ హార్స్ ద రైడర్ వాస్ లాస్ట్. ఫర్ వాంట్ ఆఫ్ ఎ రైడర్ ద మెసేజ్ వాస్ లాస్ట్. ఫర్ వాంట్ ఆఫ్ ఎ మెసేజ్ ద బ్యాటిల్ వాస్ లాస్ట్. ఫర్ వాంట్ ఆఫ్ ఎ బ్యాటిల్ ద కింగ్డమ్ వాస్ లాస్ట్. అండ్ ఆల్ ఫర్ ద వాంట్ ఆఫ్ ఎ హార్స్ షూ నెయిల్. ఇప్పుడు దీని తెలుగులో చెప్పాలంటే మేకు లేక గుర్రం లాడం పోయే, లాడం లేక గుర్రం పాయే, గుర్రం లేక బంటు పోయే, బంటు లేక సందేశం పోయే, సందేశం లేక యుద్ధం పోతే రాజ్యమే పోయే. ఇదంతా చూస్తే ఒక్క మేకు లేకపోవడం వల్ల మొత్తం రాజ్యమే పోయింది. చివరిగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే లైఫ్‌లో నథింగ్ ఈజ్ స్మాల్. చిన్న మంచి పని ఒక పెద్ద ఆనందం తీసుకురాగలదు. చిన్న తప్పు పెద్ద నష్టం చేయగలదు. చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారచ్చు. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే చిన్నదే పెద్దదానికి ఆరంభం. స్మాల్ కాజెస్ కెన్ హ్యావ్ బిగ్ ఎఫెక్ట్స్. Subscribe Imagix.